మచిలీపట్నంలో 3 కోట్ల రూపాయలతో 6 కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నట్లు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు తెలిపారు. మచిలీపట్నంలో 3 కోట్ల రూపాయలతో 6 కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నట్లు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో ₹1 కోటి వ్యయంతో నిర్మించే 2 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మతో కలిసి పేర్ని కిట్టు శంకుస్థాపన చేశారు. మచిలీపట్నం పోర్టు పనుల ప్రారంభానికి విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి 6 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి ₹3 కోట్ల మంజూరు చేయవలసిందిగా చేసిన విజ్ఞప్తికి సీఎం ఆమోదం తెలిపారన్నారు. ఈ నేపథ్యంలో 28 మరియు 36వ డివిజన్లలో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు. మరో కమ్యూనిటీ హాల్ నిర్మాణం త్వరలో ప్రారంభిస్తామని పేర్ని కిట్టు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇచ్చి సహకరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు మాడపాటి విజయలక్ష్మి, శీలం భారతి, మున్సిపల్ మాజీ చైర్మన్ సిలార్దాదా, మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, కార్పొరేటర్లు షేక్ షాహీనా, మాచవరపు రామప్రసాద్, వైసీపీ నాయకుడు మహమ్మద్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 28వ డివిజన్లో మరియు 36వ డివిజన్లో 2 కమిటీ హాల్స్ ప్రారంభించడం జరుగుతుంది. ఒక్కొక్కటి 50 లక్షలు విలువ చేసే ఈ కమిటీ హాల్స్ ఈ రోజు నుంచి పనులు మొదలు పెడతాం జరుగుతుంది. అంటే ప్రజలకు చెప్పేది ఏమంటే, ఎవరైతే ఇక్కడ ఉండే వాళ్ళలో పేదవారు అయ్యుండి ఆ ఫంక్షన్ హాల్స్లో పెద్ద పెద్ద భారీ ఎత్తున ఫంక్షన్లు ఆ డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరూ ఈరోజు దీన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పోర్టు శంకుస్థాపనకు వచ్చినప్పుడు, పోర్టు పనులు ప్రారంభించడానికి వచ్చినప్పుడు ఏదైతే మాట ఇచ్చారో 6 కమిటీ హాల్స్కి 50 లక్షలు చొప్పున 3 కోట్లు ఇస్తానని దాని కార్యరూపం దాలుస్తూ ఈరోజు మొన్న ఒక 3, ఈరోజు ఒక 2 ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి బందరు నలుదిక్కులా అభివృద్ధి చెందుతుంది. పేదవాళ్ళకి అన్ని రూపాలుగా, అంటే సంక్షేమ రూపేణ, లేదా ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రూపేణ, లేదా పోర్ట్ రూపేణ, మెడికల్ కాలేజ్ రూపేణ, ఫిషింగ్ హార్బర్ రూపేణ పేద మధ్యతరగతి కుటుంబాలకి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ సంక్షేమం చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. కాబట్టి ఇది చూసే యావత్ ప్రజానికాన్ని ఒకటే కోరుకుంటున్నాను. ఈ 5 ఏళ్లలో జరిగింది మీ కళ్ళారా మీరు చూస్తున్నారు. కాబట్టి మీరు చూస్తున్నది నమ్మండి. ఈరోజు ఎలక్షన్లు వచ్చినాయి అనగానే ప్రతిపక్ష పార్టీలు అబద్ధాలతో మీ ముందుకు వస్తారు. కాబట్టి ఒకటే మిమ్మల్ని కోరుకునేది, 2014 నుంచి 19 ఏం జరిగింది, 2019 నుంచి ఈ రోజు వరకు ఏం జరిగింది, రెండింటిని గమనించి ఎవరు అభివృద్ధి కోసం పూనుకున్నారు, ఎవరు అభివృద్ధి అనే మాట చెప్పి దాని మీద రాజకీయాలు చేస్తున్నారు అనేది మీరు గమనించి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తాను. 28వ డివిజను మహమ్మద్ సాహెబ్, కార్పొరేటర్ షాహీనా యొక్క సారథ్యంలో ఈ యొక్క 28వ డివిజను కార్యకలాపాలు అనేటువంటి ఏ పని వచ్చినా ఏది వచ్చినా కూడాను ముందుకు వెళ్తూ వాళ్ళు ఈ వార్డులో మమేకమై పనిచేస్తున్నటువంటి తరుణం. అదేవిధంగా 36వ డివిజను రాంప్రసాద్ గారు ఆయన సారథ్యం వహించేటటువంటి ఆ డివిజన్లో, ఆ 2 డివిజన్లో కూడాను జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆనాటి మాట ప్రకారం మరి ఈనాడు పేర్ని వెంకట నానిగారి సారథ్యంలో మన యువ నాయకులు కిట్టుబాబు గారి యొక్క చేతుల మీదుగా మరి ఇప్పుడే కొబ్బరికాయలు కొట్టి 2 డివిజన్లో కూడా 2 కమ్యూనిటీ హాళ్ళు కూడా మనం కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. చాలా సంతోషం. ఎందువల్లంటే ఈ యొక్క కమ్యూనిటీ హాళ్ళు లేక చాలామంది చాలా విధాలుగా ఇబ్బంది పడేటువంటి తరుణం అనమాట. పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరగాలంటే రోడ్ల మీద చేసుకుంటాం. ఆ రోడ్ల మీద వెళ్ళేటటువంటి పాదచారులు కానివ్వండి, రోడ్డు నడిచే వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతుందో మనం చూస్తున్నాం. అలా ఇబ్బంది కలగకుండా 6 డివిజన్లో కూడా 50 లక్షలతో కళ్యాణ మండపం కట్టడం అంటే సామాన్య విషయం కాదు అది. ఎందుకంటే మాటలు చెప్పినటువంటి నాయకత్వాలు వెళ్ళిపోయి చేతలతో పనిచేసేటటువంటి నాయకత్వాలు ముందుకు వస్తున్నాయి. ఆ విధంగా పనిచేస్తుంటటువంటి బందర్ డెవలప్మెంటు ఇవాళ ఎంత అతి మరి పురోగతి చెందుతుందంటే, అతి వేగంగా జరుగుతుందంటే వాళ్ళ కళ్ళారా ప్రజలు చూస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. అదేవిధంగా ఇవాళ మళ్ళీ 28వ డివిజన్లో కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమం విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి, ముఖ్యంగా మా వార్డు ప్రజలకి, ఎస్సీలకి, మనకి వార్డు వాళ్ళ అందరికీ పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం విచ్చేసిన ఒక మేయర్ గారికి, కార్పొరేటర్కి, డిప్యూటీ మేయర్స్కి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ జగన్ గారు వచ్చినప్పుడు అందరూ అడగడం జరిగింది. ఇంతకు ముందు నుంచే నాని గారిని కూడా మా వార్డు ప్రజలు మొహమ్మద్ సాబ్ గారిని చాలాసార్లు మాకు ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి అడగడం జరిగింది. అప్పుడు జగన్ గారు అవసరమైన పని కాబట్టి అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి జగన్ గారు సాక్ష్యం చేసినందుకు అందరికీ చాలా మా వార్డు తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
అందరికీ మంచి జరిగే కార్యక్రమం కాబట్టి దేవుడు అందరినీ చల్లగా దీవించాలని అందరూ మా వార్డు వాళ్ళందరూ మా వార్డు అందరి తరపున కోరుకుంటున్నాం. విద్యార్థుల్లో ద్విగుణీకృతమైన ప్రతిభను వెలికి తీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ ఉపకరిస్తుందని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు పేర్కొన్నారు. సైన్స్ పట్ల విద్యార్థుల్లో అవగాహన మరింత పెంపొందించేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు దోహదపడతాయని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు అన్నారు. నెల్లూరు రవీంద్ర భారతి స్కూల్లో విద్యార్థులతో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు రూపొందించిన వివిధ సైన్స్ పరికరాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముంతాజ్ బేగం, డివిజన్ ఇన్ఛార్జి భాష తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రవీంద్ర భారతి స్కూల్ నిర్వహించే ఈ సైన్స్ ఫేర్కి రావడం జరిగింది. అంటే ఏ సైన్స్ ఫేర్కి వెళ్ళినా మనం చిన్నప్పుడు సైన్స్ ఫేర్కి వెళ్ళినప్పుడు ఎవరో ఫ్రెండ్ ప్రాజెక్ట్ చేస్తే పక్కన నుంచి పేరిచ్చి అలా అందరూ వచ్చి చూసి అప్రిషియేట్ చేస్తున్నప్పుడు ఆ చిన్నపాటి మెమరీస్ అన్ని ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేవి. కానీ ఈరోజు అంటే ఈ సైన్స్ ఫేర్లో చూసుకున్నట్టయితే పిల్లలు వాళ్ళ ఏజ్కి మించిన నాలెడ్జ్తో ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ గురించి అంటే ఎక్స్పెరిమెంట్ తల్లిదండ్రులు రెడీ చేసి చూపించే వాళ్ళు ఉంటారు. కానీ దాని గురించి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి మినిమం నాలెడ్జ్ గెయిన్ చేసి చెప్పేవాళ్ళు. కొంతమంది ఏంటంటే ముందు స్క్రిప్ట్ చదువుకుని అక్కడికి వచ్చి అప్పచెప్పేస్తూ ఉంటారు. అలా కాదని చిన్న చిన్న క్వశ్చన్లు అడిగినా కూడా దాని గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం చూస్తుంటే ఈ స్కూల్ ఎంత బాగా పిల్లల్లో అంటే చదువు పట్ల ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తుంది, ఏదైనా విషయం తెలియజేసుకోవాలనే దాని పట్ల ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తుందని చూస్తే చాలా ఆశ్చర్యపడే విధంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ స్కూల్ అంటే మనకు తెలిసిందే, చిన్నపాటి ఒక బిల్డింగ్లో తీసేసుకుని వాళ్ళకి ఏమీ అంటే ఓన్లీ పుస్తకాలు చదవడం తప్ప వేరేది చూపించని చాలా చూస్తున్నాం. మేము చదివేటప్పుడు కూడా అట్లాగే ఉండేది. కానీ ఈరోజు నేషనల్ సైన్స్ డేని నిర్వహించడం జరుగుతోంది. ఇక్కడ ముఖ్య అతిథులుగా పేర్ని కిట్టుబాబు గారిని మరియు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఇక్కడికి విచ్చేసి వీళ్ళ పిల్లల్లో దాగి ఉన్నటువంటి ఈ సృజనాత్మకతను, వీళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ని చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంది. చిన్నపిల్లలైనా కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ కానీ ఎర్త్ని ఎట్లా సేవ్ చేయాలి ఇవన్నీ చాలా చక్కగా తయారు చేసి తీసుకొచ్చి చూపించారు. అలాగే మన దేశానికి సర్ సివి రామన్ గారు చేసిన సేవలకు గుర్తింపుగా రామన్ ఎఫెక్ట్ అనే ఒక కాంతి ఎట్లా ప్రసరింప ఘన ద్రవ వాయు పదార్థాల్లో ఎట్లా ప్రసరిస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుందని ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు మన శాస్త్రవేత్త సర్ సివి రామన్ గారు. ఆయనకు నోబెల్ బహుమతి వచ్చిన సందర్భంగా ఈ ఫిబ్రవరి 28ని మనం నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేశం మొత్తం మీద ఈ సైన్స్ గురించి మనం ఏం నేర్చుకోవాలి అని జ్ఞాపకం చేయడానికి ఇది ఒక ప్రత్యేకమైన రోజుగా మనం పేర్ని కృష్ణమూర్తి గారికి, నేషనల్ కాలేజీ డైరెక్టర్ రామారావు గారికి, నెక్స్ట్ కార్పొరేటర్ 10వ వార్డు కార్పొరేటర్ ముంతాజ్ బేగం గారికి మొదటిగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము. పిల్లల్లోని సృజనాత్మకతని వెలికితీసే ఉద్దేశంతోనే మా నెల్లూరు రవీంద్ర భారతి విద్యా సంస్థ వాళ్ళలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలని ఒక కాన్సెప్ట్తోనే ఈరోజు మేము సైన్స్ ఎక్స్పో అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల పిల్లల్లోని ఎలాంటి సృజనాత్మకత ఉంది అనేది తెలియజేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లోని ఎంత నాలెడ్జ్ ఉంది అనేది మనం తెలుసుకోవాలి. ఎంతసేపు చదువు అనేది క్లాస్ రూములకే పరిమితం కాకుండాను ఇలాంటి యాక్టివిటీస్ చేయడం. సైన్స్ పట్ల విద్యార్థుల్లో అవగాహన మరింత పెంపొందించేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు దోహదపడతాయని కృష్ణా యూనివర్సిటీ ప్రొఫెసర్ సల్మా బేగం అన్నారు. సైన్స్ పట్ల విద్యార్థుల్లో అవగాహన మరింత పెంపొందించేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు దోహదపడతాయని కృష్ణా యూనివర్సిటీ ప్రొఫెసర్ సల్మా బేగం అన్నారు. విజయవాడ రవీంద్ర భారతి స్కూల్లో విద్యార్థులతో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇటువంటి ప్రదర్శనలు దోహదపడతాయన్నారు. ప్రిన్సిపాల్ బసవయ్య మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలు నానాటికి అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైన్స్ పట్ల విద్యార్థుల్లో మరింత ఆసక్తి పెరిగేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు రూపొందించిన వివిధ సైన్స్ పరికరాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు రవిబాబు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా విజయవాడ వారి రవీంద్ర భారతి స్కూల్లో పిల్లల చేత విద్యార్థుల చేత 400 రకాల ప్రాజెక్టులు పెట్టించారు. ఈ పరిశోధన చేయాలి అనే ఉత్సాహాన్ని పిల్లల నుంచే ఇలా పెంపొందించడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ టీచర్స్ అంతా కూడా పిల్లల్ని
చక్కగా గైడ్ చేస్తున్నారు. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఈరోజు సివి రామన్ గారిని స్మరించుకోవాల్సిందే కంపల్సరీగా. ఎందుకంటే ఆయన కనిపెట్టిన రామన్ ఎఫెక్ట్ ఫలితంగానే ఫస్ట్ ఏషియన్ ఈ అవార్డు పొందారు. ఆయన నోబెల్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి సైంటిస్ట్ ఏషియాలో. అలాగే ఆ సందర్భంగానే మనం ప్రతి సంవత్సరం కూడా నేషనల్ సైన్స్ డే జరుపుకుంటున్నాం. అది ఈరోజు ఇక్కడ. Happy National Science Day to you all. It's a privilege to be here as a chief guest in Ravindra Bharati Public School, Vijayawada's Ravindra Bharati Public School. Ikkada so many projects were prepared by all the students. They are very attractive and happy to be part of this. విద్యార్థుల్లో ద్విగుణీకృతమైన ప్రతిభను వెలికితీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ ఉపకరిస్తుందని రైల్వే స్టేషన్ మాస్టర్ నాగేశ్వరరావు అన్నారు. సైన్స్ పట్ల విద్యార్థుల్లో అవగాహన మరింత పెంపొందించేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు దోహదపడతాయని రైల్వే స్టేషన్ మాస్టర్ నాగేశ్వరరావు అన్నారు. బాలాజీ విద్యాలయంలో విద్యార్థులతో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఎటువంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయన్నారు. ప్రిన్సిపల్ కొమరగిరి చంద్రశేఖర్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలు నానాటికి అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైన్స్ పట్ల విద్యార్థుల్లో మరింత ఆసక్తి పెరిగేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్లో నర్సరీ నుంచి 2వ తరగతి విద్యార్థులు రూపొందించిన వివిధ సైన్స్ పరికరాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ అధికారి అమీర్, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. బాలాజీ విద్యాలయంలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ నిజంగా చాలా గొప్ప అనుభూతిని మాకు ఏర్పరిచింది. ప్రతి చిన్న పిల్లలు అన్నమాట, వీళ్ళు యాక్చువల్గా నర్సరీ నుంచి 2nd క్లాస్ లోపల ఉన్న పిల్లలు ఎంత ఎక్సలెంట్గా ఉన్న వాళ్ళు ఏర్పాటు చేసిన విషయాలన్నీ కూడా వాళ్ళ నాలెడ్జిని ఎలా ఎక్స్పోజ్ చేసి చాలా చక్కగా ప్రతి వాళ్ళు కూడా రిసోర్సెస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ చక్కగా పాల్గొని వాళ్ళు అంటే ఏంటంటే యాక్చువల్గా మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు విషయాలు ఎంత ఇదిగా ఎక్కడా కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలం. జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు బాలాజీ విద్యానిలయంలో మన ప్రిన్సిపాల్ గారు చంద్రశేఖరరావు గారి సారథ్యంలో ఇక్కడ టీచర్స్, స్టూడెంట్స్ పెట్టినటువంటి ఈ సైన్స్ ఫెయిర్ చాలా వండర్ఫుల్గా ఉంది. దీన్ని చూస్తున్నటువంటి పేరెంట్స్, పిల్లలు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేస్తే మీకు ఎంత అద్భుతంగా ఉందనేది మీ అందరికీ తెలుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో వచ్చి పార్టిసిపేట్ చేసి సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మొట్టమొదటి రోజు అనగా ఈ రోజున ముఖ్య అతిథిగా మన రైల్వే మేనేజర్ గారు నాగేశ్వరరావు గారు విచ్చేస్తున్నారు. ఈ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, 1st, 2nd క్లాసెస్ చిన్నారులచే ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిట్స్ని ఉదయం 9 గంటల దగ్గర నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కూడా వీక్షించవచ్చు. అయితే ఇక్కడ ఒక కార్యక్రమం సక్సెస్ అయింది అంటే టీచర్ల యొక్క సహకారంతో పాటు తల్లిదండ్రుల సహకారము ముఖ్యంగా కూడా అవసరం. ఆ తల్లిదండ్రుల యొక్క సహకారం శ్రీ బాలాజీ విద్యాలయానికి ఉండబట్టే మనం ఇన్ని కార్యక్రమాలని ఇంత విజయవంతంగా నిర్వహించుకోగలుగుతున్నాం. అలానే చిన్నారులో కూడా చాలా ఎగ్జైటింగ్గా వాళ్ళకు తెలిసినటువంటి విషయాన్ని 10 మందికి తెలియజేయటం కోసం వాళ్ళు పడేటువంటి ఆతృత రేపొద్దున వాళ్ళు చేరేటువంటి ఉన్నతమైన స్థానానికి ఒక సూచికగా మనం భావించవచ్చు. ఇలాంటి కార్యక్రమాల్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. 1214 మెమోను రద్దు చేసి సంక్షేమ పథకాలు బోర్డు ద్వారా అమలు చేయాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. బోర్డులో కోట్ల రూపాయలు ఉన్న భవన నిర్మాణ కార్మికులకు ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు కావడం లేదని వారు పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేసే పద్ధతుల్లో జారీ చేసిన 1214 మెమోను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు నిధులు కేవలం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి మాత్రమే వినియోగించాలని, ఇతర ప్రభుత్వ పథకాలకు మళ్లించరాదన్నారు. పెండింగ్లో ఉన్న కార్మికుల క్లెయిమ్లు వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేవి గోపాలరావు, బిఎస్ దుర్గారావు, నరసింహారావు, ప్రవీణ్ కుమార్, ఎండి యోనస్ తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ ఆపేసి మరి ఇవాళ
వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు పథకాలు ఇస్తున్నాం కదా అనే ఆలోచనతో పథకాలు ఇస్తాం, కార్మికులు బెనిఫిట్స్ ఇస్తాం అనేది ఆపేస్తాం అనేది జరిగింది. ప్రధానంగా బిల్డింగ్ కార్మికులకు సంబంధించి సంక్షేమ బోర్డులో ఇవాళ దగ్గర 160 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. అందుట్లోనూ ఆ డబ్బుల్లో నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 22,000 మందికి బెనిఫిట్స్ అంటే డెలివరీ అయిన వాళ్ళు కానీ, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కానీ, చనిపోయిన వాళ్ళకి కానీ ఇవ్వాల్సిన అసిమెంట్ది 52 కోట్ల రూపాయలు 22,000 మందికి ఇవ్వాలి. మరి అవి ఇవ్వకుండా మేము సంక్షేమ పథకాలు మేము ఇస్తున్నాము అని చెప్పని వైఎస్ఆర్ పథకాలు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది. ప్రధానంగా వైఎస్ఆర్ పథకాల్లో సంబంధించి వాళ్ళు ఇంటి యజమాని చనిపోతే మాత్రమే దానికి వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది, అది కూడా యాక్సిడెంట్ రూపాయన చనిపోతేనే ఇస్తారు. బిల్డింగ్ కార్మికుడు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు బిల్డింగ్ కార్మికుడు ఏ కార్మికుడు చనిపోయినా కానీ సహజ మరణానికి 80,000 రూపాయలు, అదేవిధంగా యాక్సిడెంట్ మరణానికి 5 లక్షల రూపాయలు వచ్చే పథకం అందుట్లో ఉంది. అంతేకాదు ఒక నిర్మాణం దగ్గర కార్మికుడు పనిచేస్తూ ఉండి ప్రమాదవశాత్తు పడి అతనికి కాలు చేయిరిగి అంగవైకల్యం చెందితే దానికి 50,000 నుంచి 5 లక్షల రూపాయలు ఇచ్చే అసిమెంట్ బెనిఫిట్ అందుట్లో ఉంది. అలాంటి బెనిఫిట్స్ మరి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏమీ కూడా రాని అసిమెంట్ పరిస్థితి ఉంది. ఇంతేకాదు పెళ్లి కానుకకు సంబంధించి ఇవాళ కార్మికుడు కూతురు పెళ్ళైనా, కార్మికురాలు పెళ్ళైనా కానీ మరి మా సంక్షేమ బోర్డుల ద్వారా అయితే 10వ తరగతి నిబంధన లేకుండా భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో ఈరోజు రేపు రిలే నిరాదీక్ష చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంక్షేమ బోర్డుని కాపాడుకోవాలి. సంక్షేమ బోర్డు నుంచి నిధులు కార్మికులకి అందట్లేదు కాబట్టి అవి గతంలో ప్రభుత్వాల్లో ఏ విధంగా అయితే కొనసాగించినాయో అది రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేకుండా ఇది ఒక కార్మిక సంక్షేమ బోర్డు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో నుంచి వచ్చింది కాబట్టి దీన్ని కొనసాగించాలి. రాష్ట్ర గవర్నమెంట్ ఏ స్కీమ్ ఇచ్చినా సంక్షేమ బోర్డు మాత్రం కార్మికులకి అమలు చేయాలి. అట్లాగే పెళ్లి కానుక గతంలో ఇచ్చిన 10వ తరగతి నిబంధన లేకుండా కార్మికుడు కార్మికురాలి కుమార్తె ఎవరైనా వివాహం జరిగితే పెళ్లి కానుక వచ్చేది. అది పాత పద్ధతిలోనే పెళ్లి కానుక ఇవ్వాలి. మరి అంగవైకల్యము, యాక్సిడెంటు, సహజ మరణం పొంది కనీసం భవన నిర్మాణ కార్మికులు ఎంతోమంది నష్టపోయి ఉన్నారు. వారికి ఇవ్వాల్సిన పెండింగ్ క్లైమ్స్ మొత్తం ఈ ఎలక్షన్ కోడ్ వచ్చే లోపలే రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పి మచిలీపట్నం భవన నిర్మాణ కార్మికుల బంటుమిల్లి మండలం చోరంపూడి గ్రామంలో అనధికారికంగా 8 మంచినీటి కొళాయి కనెక్షన్లు అమ్ముకున్నారని గ్రామస్తులు అధికారులపై తిరగబడ్డారు. బంటుమిల్లి మండలం మల్లంపూడి గ్రామానికి మంచినీళ్లు కావాలంటూ తెల్లవారుజాము నుంచి చెరువు వద్ద గ్రామస్తులు నిరసనకు దిగారు. గత 5 నెలలుగా తమ గ్రామానికి మంచినీటి సమస్య ఉన్నట్లు అధికారులు మరియు ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నప్పటికీ తమ గోడు పట్టించుకునే వారే కరువయ్యారంటూ గ్రామస్తులు చోరంపూడి సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. చోరంపూడి నుండి మల్లంపూడి వస్తున్న పైప్ లైన్పై అక్రమంగా 8 కుళాయి కనెక్షన్లు అమ్ముకున్నారంటూ ఆర్డబ్ల్యూఎస్ ఏ నాగేశ్వరరావును గ్రామస్తులు నిలదీయడంతో గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. చోరంపూడి గ్రామానికి చెందిన వ్యక్తి ఆపరేటర్ కావడంతో ఆ గ్రామంలో నీటి సరఫరా ఎక్కువసేపు ఇస్తూ మల్లంపూడి గ్రామానికి తక్కువ టైం ఇస్తున్నారని గ్రామస్తులు ఈ సందర్భంగా ఆరోపించారు. సిపిడబ్ల్యూఎస్ కుళాయి కనెక్షన్లు అక్రమంగా అమ్ముకుంటున్న ఆర్డబ్ల్యూ ఏఈ నాగేశ్వరరావు తమ గ్రామానికి నీళ్లు సరఫరా తక్కువగా చేస్తున్న ఆపరేటర్ను వెంటనే తొలగించాలంటూ మల్లంపూడి గ్రామస్తులు జిల్లా అధికారులను డిమాండ్ చేశారు. నేను నమస్కారం అండి. మన మల్లంపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీనివాసరావు నా పేరు. నేను ఈ పంచాయతీ ద్వారా ప్రెసిడెంట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఏదో చేద్దాము, మాకు కొన్ని సౌకర్యాలు చాలా తక్కువగా ఉన్నాయి, దాన్ని ఏదో చేసుకుందాం అనుకున్నాం. అయితే మా ఊరికి చోరంపూడి సిపిడబ్ల్యూ స్కీము దీంట్లో మా ఊరికి ఆ ఊరికి కంబైండ్ అయ్యి వచ్చింది. అయితే గత 24 సంవత్సరాల నుంచి ఈ స్కీమ్ ఉంది. అయితే ఈ 4 సంవత్సరాలు ఈ స్కీమ్ మొత్తం పాడైపోయిందండి. ఆ తర్వాత ఈ కొత్తగా ఏఈ వచ్చారండి, నాగేశ్వరరావు గారు అని ఆ ఏఈ వచ్చాడు. ఈ స్కీమ్ ఏఈ గారు నాగేశ్వరరావు గారు అని ఏఈ వచ్చారండి. అయితే మా ఊరికి మంచి లోతు గోతులు తీసుకుండి నీళ్ళు రాక ప్రతి ఒక్కరూ కూడా అందులో సొమ్ములతో తోడుకోవడం, ఈ పట్టుకోవడం, వర్షాలు వస్తే గుంటలు నిండిపోవడం, ఆడవాళ్ళకి నీళ్ళు అంటే లేవు. మా భయం ఏంటంటే నీళ్ళు రాకపోతే పోనీ అది గుంటల్లో పిల్లలడిపోయి ఏమైనా జరుగుతుందేమో, గ్రామంగా అసలు మనం ఏంటి నిర్లక్ష్యం చేద్దామని చెప్పి ఏఈ గారికి కానీ స్పందనకు కానీ 4-5 సార్లు ఇచ్చాము. అయితే దీనికి ఎటువంటి స్పందన రాలేదు మాకు. అయితే ఈ ఏఈ గారు నేను 4 రోజుల నుంచి బాగా వెనకబడి తిరుగుతూ ఉంటే మొన్న జేసీబీ తీసుకొచ్చాం. సార్ మా ఊరికి 8 పైపులు మెయిన్ పైపులో సోరంపులో వేసుకుంటే మా ఊరికి నీళ్ళు రానివ్వకుండా చేసేస్తున్నారు, మేము ఒక 20 మంది వస్తున్నాము, జేసీబీ తీసుకొస్తాం, జేసీబీ
ఆ జేసీబీ ద్వారా ఆ పైపులన్నీ మా పైపుల మీద ఉన్నాయి తీసేసి డమ్మీ చేసి వెళ్ళిపోదామంటే ఆయన అన్నాడంటే ఇవాళకి ఆగండి, నేను రేపు పొద్దున్న చేస్తానమ్మా అని చెప్పారు. మారుతానని చేసి ఇవాళకి 3 రోజులు మట్టి రోడ్డు మీద పెట్టి ఆ పైపులు తీయంతానని 8 పైపులు ఏఈ గారు అయితే మాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ₹1,00,000 8 పైపులు మా లైన్లో అమ్మేసుకున్నారు. అమ్మేసుకుంటే రాకోకుండా ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అని పేషెంట్కి కూడా సమాధానం చెప్పాల. ఇవాళ చుట్టూరు ఉప్పు నీళ్ళు అయిపోయినాయి. దోళ్ళ తాగితే నీళ్ళు లేవు, మనుషులు తాగితే నీళ్ళు లేవు. సోరంపూడోళ్ళకి కలాపులకి బాత్రూముల్లోకి వాడుకుంటాకి మొక్కలకి అన్నింటికి వాళ్ళు ఇంటింటికి పైపు ఇచ్చేసారు. ఈ ఏఈ గారి నిర్లక్ష్యం వల్ల అక్కడ ఇంటింటికి పైపు అయిపోయింది. 2 గంటలు సోరంపూడికి ఇచ్చి మాకు 1.5 గంటలు ఇచ్చింది, 4 గంటలన్నర సోరంపూడికి ఇచ్చి ఇవాళ మాకు 1 గంట ఇస్తున్నారు. ఆ గంటలో 8 పైపులు ₹1,00,000 ఏఈ గారు అమ్మేసుకున్నాడు మా లైన్లో. మేము 5 నెలలు మట్టి మొర పెడుతుంటే ఎవరో మార్చలా. మన ఇన్ఛార్జిగా రాము గారు వచ్చి మీకు 15 రోజుల్లో నేను నీళ్ళు చాలు చేస్తాను, మీకు ఇబ్బంది ఉండదని సోరంపూడి గ్రౌండ్లో స్కూల్ గ్రౌండ్లో పెట్టి మాకు మాట ఇచ్చాడు. 20 రోజులు ఆగాం, అసలు ఎటువంటి మార్పు లేదు. ఏం జరుగుతుందో తెలీదు. రాజకీయంగా మాకైతే అనవసరం. మల్లంపూడి ప్రజలు నీళ్ళ గురించి అల్లిపోతున్నారు. గమనించి ప్రభుత్వం, కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం కానీ మల్లంపూడికి నీళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎంతైనా పుణ్యం ఉంటుంది. ఎలక్షన్ వచ్చింది, ఎవరు పట్టించుకుంటారో ఎవరు పట్టించుకోరో మాకు అనవసరం. రాజకీయంగా మాకు వద్దు, మాకు మంచినీళ్ళు కావాలి. మేము వాడుకుంటాకన్నది కూడా అడుగుతులే, మంచినీళ్ళు తాగడానికి మట్టి కావాలి. పిల్లలకు ఏఈ గారు వచ్చి ఏమైనా గోతులు తీసుకోండి, మీరు పైపులు పైకి అయిపోయినాయి అంటే గోతులు తీసుకుంటే 2 పిల్లలు కూడా పైపులో గోతుల్లో పడిపోతే అప్పటికప్పుడు తీసుకెళ్లి రక్షించి ఆర్ఎంఈ డాక్టర్తో తిండి అని చేయించాం. అలాంటి పరిస్థితి ఏఈ వల్ల వస్తుంది. ఏఈని మార్చాలి. లోకల్లో ఇంతవరకే రాము అని ఇచ్చేవాడు, ప్రైవేట్ అతను నెంబర్ 1గా ఇచ్చేవాడు. ఈ లోకల్లో వీళ్ళు ఇవ్వటం వల్ల వాళ్ళ ఊరిని వాళ్ళు పోషించుకుంటూ మా ఊరిని తొక్కేశారు కిందకి. ఇవాళ మా ఊరు బతకాలంటే మొత్తం టాప్ను మార్చాలి. అది వాళ్ళిద్దరిని మార్చితేనే అవుతుంది. ఏఈ గారికి వాళ్ళిద్దరు ఎవరో కూడా తెలియదు అంటున్నాడు. ఇప్పుడు ఇంతకే పెడన మున్సిపల్ కమిషనర్గా బి వెంకటరామయ్య బాధ్యతలు స్వీకరించారు. పెడన మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన బి వెంకటరామయ్య తొలుత ఆయన మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి ప్రసాదులను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బాధ్యతలు స్వీకరించి సిబ్బందితో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపాలిటీ స్థితిగతులను, ఆదాయ వనరులు, పన్నుల వసూళ్ల సిబ్బంది జీతభత్యాలు, పారిశుధ్యం తదితర అంశాలపై చర్చించారు. మున్సిపల్ మేనేజర్తో పాటు వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించనున్న తెలుగు జన విజయం సమావేశానికి ప్రముఖ పారిశ్రామికవేత్త వికుర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించనున్న తెలుగు జన విజయం సమావేశానికి ప్రముఖ పారిశ్రామికవేత్త వికుర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి వికుర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 200కు పైగా కార్లలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కార్లలో ర్యాలీగా తరలి వెళ్లారు. నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి పార్టీ శ్రేణులు తాడేపల్లిగూడానికి తరలి వెళుతూ ఉండడంతో తెలుగుదేశం, జనసేన పార్టీ జెండాలు ప్రధాన రహదారుల్లో రెపరెపలాడాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర పరిజ్ఞానం ఎంతో అవసరమని పెడన మండల విద్యాశాఖ అధికారి వై హరినాథ్ పేర్కొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పెడన పట్టణంలో విశ్వభారతి హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హరినాథ్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు దాగి ఉన్న సాంకేతిక నైపుణ్యాన్ని వెలికి తీయడానికి, శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన పోలవరం ప్రాజెక్టు, స్మార్ట్ స్టిక్ ఫర్ బ్లైండ్ పీపుల్, ఎలక్ట్రిసిటీ సమస్యలు, వాటి పరిష్కారంలో ఇస్రో రాకెట్, చంద్రయాన్ 3, వాటర్ వీల్ ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హనుమకొండ గౌరీప్రసాద్, సైన్స్ ఉపాధ్యాయులు రాంబాబు, విజయ పార్వతి, నజియా బేగం తదితరులు పాల్గొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల చేత సైన్స్ డే సెలబ్రేషన్ జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా విద్యార్థులు దాగినటువంటి సాంకేతిక నైపుణ్యాలను వెలుగు తీయడానికి ఈ యొక్క సైన్స్ డే సెలబ్రేషన్ ఎంతగానో దోహదపడతాయి. ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థుల చేత పోలవరం ప్రాజెక్టు, అలాగే స్మార్ట్ స్టిక్, అలాగే ఇంకా అనేకమైనటువంటి పెట్టుబడికి సంబంధించి అదే ఎన్నో కార్యక్రమాలు ఇందులో మేము ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఈ ప్రదర్శనను తిరిగించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇన్స్పైర్ అవార్డు ప్రతి సంవత్సరం కూడా మా పాఠశాలకు రావడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఎన్నో అవార్డులు మా పాఠశాలకు తెలుసుకోవడం జరిగింది. ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించడానికి నగరంలోని క్లాత్ బజార్లో టైలర్స్ అసోసియేషన్ స్తూపం వద్ద టైలర్స్ డే ఘనంగా నిర్వహించారు.
నగరంలోని క్లాత్ బజార్లో టైలర్స్ అసోసియేషన్ స్థూపం వద్ద టైలర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టైలర్స్ పతాకాన్ని ఆవిష్కరించారు. టైలర్స్ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై పలువురు వక్తలు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. టైలర్స్ డేను పురస్కరించుకొని పలువురు సీనియర్ టైలర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ అచ్చాబా, టీడీపీ కార్పొరేటర్ సమతాకీర్తి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఇలాస్ పాషా, పలువురు టైలర్లు పాల్గొన్నారు. గతం నుంచి మనం చూసినట్టయితే దాదాపుగా ఒక 35 సంవత్సరాల నుంచి ఓ టైలర్స్కి ఫెడరేషన్ కావాలి, టైలర్స్ 40 సంవత్సరాలు 45 సంవత్సరాలకే కంటి చూపుపోయి అనారోగ్య పరిస్థితుల్లో ఉంటాయని ఆనాటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలను వేసుకుని అన్ని సంఘాల ద్వారా రాష్ట్ర టైలర్స్ అసోసియేషన్ ఒకటి ఏర్పాటు చేసుకుని తద్వారా ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని కలవటం, రాజశేఖర రెడ్డి గారు ఆ చివరి సంవత్సరంలో ఫెడరేషన్ ఏర్పాటు చేయటం, తర్వాత ఈ రాష్ట్రం విడిపోవటం, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తర్వాత మళ్ళీ ఫెడరేషన్ ఏర్పాటు చేసి తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి స్వామి గారిని రాష్ట్రానికి ఫెడరేషన్ చైర్మన్ చేయటం, తద్వారా మళ్ళీ ప్రభుత్వం మారటం, తద్వారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత టైలర్స్కి 10,000 రూపాయలు వేయటం. మేము ఏ ప్రభుత్వానైనా కోరేది ఒకటే, ఏ ప్రభుత్వం అయినా తాత్కాలికంగా ఒక 10,000 5,000తో చేతులు తుడుచుకుంటానంటే టైలర్స్ మటుకు దానికి సమర్థిస్తానికి సిద్ధంగా ఉండరనేది నా వ్యక్తిగత చేసుకోవాలన్న ఉద్దేశంతో ఏం చేయాలని ఆలోచించి అప్పుడు ఈ టైలర్స్ సూది కనిపెట్టిన ఆయన, మిషన్ కనిపెట్టి ఆయన ఫొటోస్ ఎక్కడ ఉంటాయి, ఆయన ఎవరు ఎలా కనిపెట్టారు, ఎవరు వాళ్ళు అనేది డిక్షనరీ తీసి డిక్షనరీలో వాళ్ళ ఫోటోలు చూసి ఆ ఫోటోని తీసి దాన్ని బట్టి వాళ్ళ పేర్ల మీద టైలర్స్ డే చేయాలనేది ఒక నిర్ణయం తీసుకుని వచ్చారు. అదే నిర్ణయంతో ఈ రోజున మన టైలర్స్ శుభాకాంక్షలు చేసుకుంటున్నాం. తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు జన విజయ కేతన జెండా భారీ బహిరంగ సభకు మచిలీపట్నం నుండి పెద్ద సంఖ్యలో జనసేన శ్రేణులు తరలి వెళ్లారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు జన విజయ కేతన జెండా భారీ బహిరంగ సభ కోసం మచిలీపట్నం ఎంపీవి బాలశౌరి ఆధ్వర్యంలో 50 కాలలో వేలాదిగా తరలి వెళ్లిన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు జనసేన పతాకాలతో పార్టీ శ్రేణులు ఊరేగింపుగా బయలుదేరారు. జనసేన నాయకులు మాడివాడ రాము, కొట్టే వెంకటరావు, భాషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మచిలీపట్నం నియోజకవర్గం నుంచి జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఈరోజు మొదటిసారిగా నాయకులు ఇద్దరు కూడా అనగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒకే వేదిక మీద తాడేపల్లిగూడెంలో ఒక అద్భుతమైన సభ, దాదాపుగా 10 లక్షల మంది ప్రజల సమక్షంలో జరుగుతున్న సభకి మచిలీపట్నం నియోజకవర్గం నుంచి దాదాపుగా 70-80 కారుల్లో ఇవాళ బాలశౌరి గారి నాయకత్వంలో జన సైనికులందరూ కూడా బయలుదేరి వెళ్తూ ఉన్నాం. ఈ సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ రోజున ఈ సూచనలే చెప్తా ఉన్నాయి. ఒక అద్భుతమైన పాలన మారబోతా ఉందని, అద్భుతమైన పాలన కోసం ఎదురు చూస్తూ ఉన్నారని ప్రజలు ఈరోజు నిరంకుశంగా నియంతలాగా పోతున్నటువంటి విధానాలని ఎండగడుతూ ప్రజలు ఈ రోజున ఎప్పుడు ఈ ప్రభుత్వం మారుతుందని ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి ముఖ్యంగా మచిలీపట్నంలోనే ఒక నియంతలాగా పోతున్నటువంటి వ్యక్తిని ఏ రకంగా కట్టడి చేయాలో ఇవాళ జన సైనికులందరూ కూడా తెలుగుదేశంతో కలిసి వాళ్ళ ప్రయాణం చేస్తున్నారంటే ఒక అద్భుతమైన పాలన మన రాబోయే రోజుల్లో మన బందర్ పోర్టు విషయంలో కానీ, మెడికల్ కాలేజ్ విషయంలో ఎలా అయితే నమస్కారం. ఈరోజు ఉమ్మడి జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక ఈరోజు తాడేపల్లిలో చాలా పెద్ద ఎత్తున బహిరంగ సభ జరగబోతుంది. దీంట్లో లక్షలాదిగా మంది జనాలు హాజరవుతారని మేము వింటున్నాం. ఇప్పుడు వెళ్తున్నాం అక్కడ చూస్తాకి. ఈ ప్రపంచం ఆంధ్రప్రదేశ్ అంతా ఇలాగే ఉండాలని, వచ్చేది తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చేయాలని, అలాగే మన బాలశౌరి గారి ఆధ్వర్యంలో మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఫోర్టు పనులు, ఇంకా కొన్ని ఆగి ఉన్న పనులు అన్నీ కూడా తొందరగా పూర్తి అయ్యేలాగా ఈ ప్రభుత్వం వచ్చాక అవుతుందని. ప్రతి విలేజ్ నుంచి కూడా 100 కార్లు భారీ బహిరంగ సభ
టీడీపీ జనసేన ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద సభ ఈ భారతదేశంలోనే కనీవిని ఎరగని ఎవరు చూడనటువంటి సభని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఏర్పాటు చేస్తున్నారు తాడేపల్లిగూడెంలో. అట్లాగే మేము ఇక్కడ ఈ రోజున ఏంటంటే జన సైనికులందరూ కూడా బావల సౌరి గారి ఆధ్వర్యంలో 1000 కార్లు మినిమం మచిలీపట్నం నియోజకవర్గం కానీ మన 7 నియోజకవర్గాల నుంచి ఒక 1000 కార్లు ఈ రోజున భారీగా మనం తీసుకుని మొబిలైజ్ చేసి తాడేపల్లిగూడెం తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అట్లాగే రేపు రాబోయే కాలంలో భవిష్యత్తులో మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ కొల్లు రవీంద్ర గారికి, అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి బాలసౌరి గారిని అత్యధిక మెజార్టీ అంటే ఈ కనీవిని ఎరగని మెజార్టీతో మనం గెలిపించాలని చెప్పనేసి ఈ రోజు నేను చెప్పడం జరుగుతూ ఉంది. అట్లాగే రేపు రాబోయే కాలంలో వీళ్ళ కోసం ఎవరున్నా లేకపోయినా కానీ జనసేన నుంచి వాల్సెట్ మల్లి అనేవాడు ఫస్ట్ నుంచి ఉన్నాడు. ఈ రోజు ఉన్నటువంటి వ్యక్తి ఏమి కాదు. ఎప్పుడైనా సరే నా దమ్ము నా సత్తా ఏంటో అందరికీ తెలుసు. అట్లానే రేపు రాబోయే కాలంలో కూడా నేను వీళ్ళకి గెలిపించి ఈ బందర్ నియోజకవర్గంలో చూపించడం అనేది నేను దమ్ముగా చూపించాలని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్తున్నాను. భవన నిర్మాణ కార్మికులకు వైసీపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని సిఐటియు నాయకులు మండిపడ్డారు. సంక్షేమ బోర్డు ద్వారా తమకు రావాల్సిన నిధులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ కార్మికులు 2 రోజుల పాటు రిలే నిరాహార దీక్షకు దిగారు. పెడనపట్నంలోని బస్టాండ్ సెంటర్ వద్ద దీక్షలో కూర్చున్న కార్మికులకు సంఘీభావం తెలిపిన సిఐటియు నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరొక మాట మాట్లాడుతున్నారని, అధికారంలోకి వచ్చాక భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరిని వీడాలని, 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఓట్లు కావాలా వద్దా జగన్ తేల్చుకోవాలని, 30 లక్షల మంది కార్మికుల ఓట్లు కావాలంటే తక్షణమే 1214 జీవోను రద్దు చేసి భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను గతం మాదిరిగానే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు పరచూరి ధనశ్రీ, రవి శ్రీనివాసరావు, కంచెర నరసింహారావు, శివ శ్రీనివాసరావు, షేక్ సలీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ కార్మిక వ్యతిరేక విధానాల మీద ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏంటంటే ఈ రోజు నిరాహార దీక్షలు ఈ రోజు రేపు కూడా నిరాహార దీక్షలు చేసే కార్యక్రమాన్ని పిలిపించారు. దానిలో భాగంగానే మేము ఈ రోజు ఇక్కడ పెరన నియోజకవర్గ స్థాయిలో కూర్చుని చేస్తున్నాం. మేమంతా బండిబిల్ నుంచి వచ్చాం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 30 సంవత్సరాలు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డుని ఆయన 1214 జీవోతో మూలబెట్టాడు. ఇదేంటా పరిస్థితి అని అడిగితే మేము నవరత్నాల్లో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు వెళ్తున్నాయని చెప్పే పరిస్థితి. భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ పథకాలు ఎక్కడ వర్తించే పరిస్థితి లేదు. ఉదాహరణ చెప్పాలంటే వైఎస్ఆర్ పెళ్లి కానుక తీసుకుందాం. వైఎస్ఆర్ పెళ్లి కానుక సంబంధించి 10th క్లాస్ చదవాలి. 10th క్లాస్ చదివితేనే వైఎస్ఆర్ పెళ్లి కానుక వర్తింపవద్దని చెప్పారు. అట్లాగే మాకు కూడా ఒక 10,000 రూపాయలు ప్రతి ఒక్క కార్మికుడికి ఇవ్వాలి. అది కూడా ప్రభుత్వ డబ్బుల్లో నుంచి ఇవ్వద్దు. ఏదైతే మా సంక్షేమ బోర్డు ఉందో మా సంక్షేమ బోర్డు నుంచే ప్రతి ఒక్క కార్మికుడికి 10,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వానికి అనేక దఫాలుగా విన్నవించుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. భవన నిర్మాణ కార్మికులకి ప్రత్యేకంగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ కుటుంబాల్లో సంక్షేమ పథకాల ద్వారా సంవత్సరానికి అనేక రూపాయలు, లక్షల రూపాయలు మేము ఆ కుటుంబాలకు ఇస్తున్నాము. కాబట్టి ప్రత్యేకంగా భవన నిర్మాణ కార్మికులకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. అంతేకాకుండా ఏదైతే అనేక సంవత్సరాల పాటు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డుని నిర్వీర్యం చేసి సంక్షేమ బోర్డులో ఉన్న 2,000 కోట్ల రూపాయల్ని ప్రభుత్వ ఖజానాలోకి మార్చుకున్నాడు. సంక్షేమ బోర్డులో డబ్బులు అంటే అది ఎవరి డబ్బులు కాదు, బిల్డింగ్ రంగ కార్మికులు. ఆ బిల్డింగ్ రంగం నుంచి సెస్ ద్వారా వచ్చే డబ్బుల్నే వాళ్ళు పోగేసుకుని వాళ్ళు సంక్షేమ బోర్డు ద్వారా వాళ్ళ కుటుంబాల్లో పెళ్లిళ్ళైనా పురుళ్ళైనా అట్లాగే వాళ్ళు ఎవరైనా కార్మికులు చనిపోయినా సరే ఆ సంక్షేమ బోర్డు దానే డబ్బులు వస్తుంది. 5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 5 సంవత్సరాల్లో కూడా భవన నిర్మాణ కార్మికుల్ని చిన్నచూపు చూసి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డును రద్దు చేయమని చెప్పి 1214 జీవో విడుదల చేసి దాని ద్వారా భవన నిర్మాణ కార్మికులకి రావాల్సిన క్లైమ్స్ కూడా విడుదల చేయకుండా మరీ దారుణంగా చేస్తున్నాడు. ఈ విధంగా మన నియోజకవర్గంలో చూసుకుంటే జిల్లా మొత్తం మీద కూడా సంక్షేమ బోర్డుకు సంబంధించిన క్లైమ్స్ మరణానికి సంబంధించింది కానీ, సహజ మరణానికి సంబంధించింది కానీ, పెళ్లి కానుక కానీ,
డెలివరీకి సంబంధించిన క్లెయిమ్లు కానీ చాలా అధికంగానే ఉన్నాయి. ఇప్పుడు ధనిశ్రీ గారు చెప్పినట్లుగా ఇక్కడ ఈ విధంగా లెక్కేసుకుంటే రాష్ట్రం మొత్తం మీద కూడా 50 కోట్లు విడుదల చేయాల్సింది ఉంది. భవన నిర్మాణం సంబంధించిన సంక్షేమ బోర్డులో 50 కోట్లు విడుదల చేస్తే సరిపోతుంది. అలాగే పాత నిధులు కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన నిధులు శస్త్రరూపంగా లెక్కేసుకుంటే 20 కోట్లు దాదాపు 2000 కోట్లు దాదాపు ఉన్నాయి. ఆ డబ్బుల్లో 50 కోట్లు విడుదల చేస్తే సరిపోతుందని చెప్పేసి అనుకున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్న టైంలో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఏమంటే మీరు భవన నిర్మాణం సంబంధించిన రైతు భరోసా పీఎం కిసాన్ 0 వడ్డీ పథకం కింద కృష్ణా జిల్లాలో 2.4 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. రైతు భరోసా పీఎం కిసాన్ 0 వడ్డీ పథకం కింద కృష్ణా జిల్లాలో 204 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. దీనివల్ల 1,46,000 మంది రైతుల ఖాతాలోకి ఈ సొమ్ము జమ చేశారన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ మరియు వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాల రాయితీ పథకాల కింద రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ ఆఫీసు నుంచి రైతులకు ఆర్థిక సాయం బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు కలెక్టరేట్ నుండి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులను తెచ్చిందని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఇప్పటి వరకు ఈ పథకాల కింద 1,018 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అయినట్లు ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 23-24 సంవత్సరాలకు సంబంధించి రైతు భరోసా 0 వడ్డీ బెనిఫిట్ని రైతులకి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా కృష్ణా జిల్లాలో కూడా అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ గారు, డిస్ట్రిక్ట్ అడ్వైజరీ అగ్రి బోర్డ్ చైర్మన్ గారు అండ్ కమిటీ మెంబర్స్, మిగిలిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ రైతులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కృష్ణా జిల్లాకు సంబంధించి ఈ రోజు వరకు కూడా ఇప్పుడు 2023-24 సంవత్సరానికి సంబంధించి 214 కోట్లు, అయితే గత 5 సంవత్సరాల నుంచి అంటే 57 నెలలు మొత్తం టోటల్ కలుపుకుంటే సుమారు 1,018 కోట్ల రూపాయలు సుమారు 1,46,000 రైతులకి ఇవ్వడం జరిగింది. సో రైతులకి రెగ్యులర్గా అన్ని రకాలుగా ఈ రైతు భరోసా ఇన్ టైంలో అన్న ప్రకారం రైతులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనితో పాటు రైతు భరోసా కేంద్రాల్లో మనం ధాన్యం కొనుగోలు కానీ, తర్వాత మనకి ఈ రైతు భరోసా కేంద్రాల్లో రైతులకి సంబంధించినటువంటి అన్ని రకాల సమాచారం ఇవ్వడంలో కానీ, తర్వాత రైతులను గైడ్ చేసే విధానం కానీ మనకి రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా మనకి ఈ అడ్వైజరీ బోర్డ్ ఏదైతే జిల్లాలో మనకు ఉన్నటువంటి అడ్వైజరీ బోర్డ్స్ ఉన్నాయో, సో గ్రామాల స్థాయిలో ప్రతి శుక్రవారం మొదటి శుక్రవారం నాడు గ్రామ స్థాయిలో రైతులందరూ కూర్చొని వాళ్ళు చర్చించుకోవడం, అవన్నీ కూడా మండల స్థాయిలో 2వ